ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ప్రెస్ మీటు రాష్ట్రంలో కేసీఆర్ ఆగమాగం చేస్తున్నాడు ఎండలకు. అందుకే అన్న కేసీఆర్ ఎండలకు ఆగమాగం చేస్తున్నాడు అని చెప్పిన. ఇదే టైంలో బీజేపీ వాళ్ళు పోలీసులు పంపి వీళ్ళొక ఆగమాగం కథ వీళ్ళది. ఇప్పుడు మా రామచంద్రారెడ్డి అడ్వకేట్ సాబ్ మా సెల్ మా లీగల్ సెల్లో ఈరోజు బీజేపీ నాయకుల్లో ఒక భయం చుట్టుకుపోయింది. రాత్రి నుంచి బీజేపీ వాళ్ళు నిన్న నుంచి నిద్ర లేదు. కిషన్ రెడ్డికి లేదు, ఇక బీజేపీ పోటీ చేస్తున్న ఎంపీలకు నిద్ర ఖతమైపోయింది వాళ్ళకి. ఇక ఎందుకనంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇప్పుడు అంబేద్కర్ ఆ రోజు నెహ్రూ ప్రధానమంత్రి క్యాబినెట్లో అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ 76 ఏళ్ళ ఈ సుదీర్ఘమైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రభుత్వ పథకాలు చదువులో కానీ ఉద్యోగాలు కానీ ఆర్థిక విధానాల్లో కానీ లబ్ధి పొందే ఒక పరిస్థితిని ఆ రోజు అంబేద్కర్ గారు నెహ్రూ గారు అంబేద్కర్ గారు తీసుకొచ్చింది ఈ రాజ్యాంగం. ఇప్పుడు గతంలో అనేక సందర్భాల్లో ఆర్ఎస్ఎస్కు సంబంధించిన నాయకులు కానివ్వండి లేదా బీజేపీకి సంబంధించిన నాయకులు చాలా సందర్భాల్లో అసలు ఇప్పుడు అంబేద్కర్ గారు తీసుకొచ్చిన ఈ రాజ్యాంగం అవసరమా, అందరూ అభివృద్ధి చెందిపోయారు ఆర్థికంగా, ఇప్పుడు అవన్నీ అవసరం లేదు, జనరలైజ్ చేద్దాము అనే సందర్భాల్లో బీజేపీ నాయకులు డిబేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది వాస్తవమే కదా, ఇది మీడియా దీనికి సాక్ష్యమే కదా. దీనికైతే ఇదైతే మీడియా సాక్ష్యం కదా. దీనికైతే అనేక దీని మీద లీకులు కూడా ఇవ్వడం జరిగింది కదా. ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా అనేక కథనాలు కూడా రాశారు కదా దీని మీద. బీజేపీ పూర్తి స్థాయిలో ఏది ఈ 400 సీట్లు అదే కదా ఈ కథ అంత ఏంది. ఈ 400 మెజార్టీ సీట్లు వస్తే ఎస్సీ ఈ యొక్క అంబేద్కర్ గారు తీసుకొచ్చిన ఈ రాజ్యాంగాన్ని మొత్తము ఎత్తివేసి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలనే ఒక కుట్ర జరుగుతుంది అనేది కాంగ్రెస్ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షాన ఒక వాదన జరుగుతున్నది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది. అనేక సందర్భాల్లో దీని మీద మీడియాలో కూడా వచ్చింది. అయితే సడన్గా ఈరోజు ఢిల్లీ పోలీసులు రావడానికి కారణం ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల ఈ రిజర్వేషన్ల మీద సడన్గా తెలంగాణ మీద ఎందుకే ప్రేమ వచ్చిందంటే తెలంగాణలో ఇది వ్యతిరేకత మొదలయ్యింది. ఈ వ్యతిరేకత పోవాలి అనంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటీసులు ఇవ్వాలి. వాళ్ళు మేము ఎస్సీ ఎస్టీ బీసీలకి అనుకూలంగా ఉన్నామని ఒక ప్రచారం చేసుకోవడానికి గాంధీ భవన్కి వచ్చారు. సోషల్ మీడియా మా వాళ్ళకి ఇచ్చారు. లీగల్గా మా లీగల్ సెల్ రామచంద్ర రెడ్డి అదంతా కూడా వాళ్ళకు నోటీస్ తీసుకున్నాడు. ఇదంతా అల్టిమేట్ ఈ ఎన్నికల కోసము బీజేపీ సీట్లు దెబ్బ పడుతుందనే ఒక భయంతో అకస్మాత్తుగా ఢిల్లీ పోలీసులు వితౌట్ కంప్లైంట్ ధన్మన్ గాంధీ భవన్కి వచ్చారు. ఇదేంది ఈరోజు ఇప్పుడు చూడండి, ఇది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం ఇది ఒక చర్చ జరుగుతుంది. అంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ మొదటి నుంచి అనుకూలం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు ఇప్పుడున్న పాపులేషన్ ప్రకారము ఇప్పుడున్న పాపులేషన్ పెరిగింది కాబట్టి ఇంకా పెంచుతాము అనే ఒక వాగ్దానం, ఒక చర్చ, ఒక వాగ్దానము రాహుల్ గాంధీ గారు చేయడం జరిగింది. దానికి భయభ్రాంతులయ్యి కొన్ని ప్రాంతంలో ఎన్నికలు వాళ్ళకు అనుకూలంగా లేకపోయేసరికి ఇప్పుడు జరిగే ఎక్కడైతే రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నదో అందుకోసమనే ఈరోజు ఢిల్లీ పోలీసులు సడన్గా ఇక్కడికి గాంధీ భవన్కి రావడం జరిగింది. ఇదంతా కూడా ఎన్నికల లబ్ధి బీజేపీ తీసుకునే ప్రయత్నంలో భాగమే ఈ నోటీసులు. అయినా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వాళ్ళు కోర్టు ద్వారా మేము జవాబిస్తాము, కోర్టు ద్వారా ఏది నిజము ఏది అబద్ధము లీగల్ సెల్ పరంగా రామచంద్రారెడ్డి మా అడ్వకేట్ వాళ్ళందరూ కూడా చూసుకుంటారు. మేము లీగల్ ప్రాసెస్లో న్యాయపరమైన పద్ధతిలో మా యొక్క ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి.
ఏదన్నాడు కేసీఆర్? ఎప్పుడు అన్నాడు కేసీఆర్ వస్తున్నాడు? పేపర్లలో వచ్చింది ఈరోజు. హంగు లేదు బొంగు లేదు, హంగు లేదు బొంగు లేదు. ఏం కాదు మీకు జవాబు కేసీఆర్కి? ఇంతకంటే కేసీఆర్కి దడ చుట్టుకున్నది. ఎందుకు చుట్టుకున్నది అంటే వాళ్ళకు ఒక సీటు కూడా వస్తలేదు, ఎంపీ సీటు. ఒక సీటు కూడా బీఆర్ఎస్ ఈ తెలంగాణలో గెలుస్తలేదు. అందుకే కేసీఆర్కి దడ చుట్టుకున్నది, భయం చుట్టుకున్నది, నిద్ర కరువైపోయింది. ఏడాదికి ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి బహిరంగ సభలు వచ్చి మాట్లాడే కేసీఆర్ గారు సడన్లీగా రోడ్ షోలకు వచ్చేస్తున్నాడు ఆయన. అంటే ఒక సీటు కూడా బీఆర్ఎస్ వస్తలేదనే భయం చుట్టుకొని ఏదో రకంగా సీట్లు పెంచుకోవాలి అనే ఒక ఆలోచనతో, ఒక ఉద్దేశంతో ఏదో రకంగా మళ్ళీ ఈ కొత్త నాటకానికి తెరలేపి ఆయన ఈరోజు మళ్ళీ రోడ్ షోలకు వీధిన పడ్డాడు మన కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు. ఏమంటారు శ్రీనివాస్ గారు? ఒకటి శ్రీనివాస్ గారు మీరు మంచి పాయింట్ అడిగారు. ఎప్పుడైనా భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇంత ఓపెన్గా ఎప్పుడైనా వచ్చిండా? ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము కూడా అనుకూలమే అని భగవత్ గారు రావడము, అమిత్ షా గారు మొదటిసారి ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడడము, దీని కారకుడు ఎవరు? ఈరోజు వాళ్ళిద్దరు భయంతో బయటకు వచ్చినట్టు దీని కారకుడు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఇప్పుడున్న పాపులేషన్ ప్రకారం ఇంకా పెంచుతాము అని వారు అన్నారు, ఆనాటి నుంచి వాళ్లకు ఇక ఇప్పుడు గుడి కాదు, ఇప్పుడు జనాలు ఎస్సీ ఎస్టీ బీసీలు మార్పు వచ్చేసింది. రాహుల్ గాంధీ గారు ఒక ప్రెస్ ఆయన ఒక ప్రకటనకు ఆయనకు ఆకర్షణవుతున్నారు కాంగ్రెస్ పార్టీకి అనే ఒక భయంలో భాగమే భగవత్ గారు ఈరోజు. అంటే ఇది కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఒక ఘనతే కదా. ఈరోజు భగవత్ గారు అమిత్ షా గారు ఓపెన్గా మాట్లాడారంటే దాని కారకుడు ఎవరు? రాహుల్ గాంధీ గారు. ఆయన ఇచ్చిన ప్రకటననే ఈరోజు భాగవత్ గారు వాళ్ళందరూ కూడా మాట్లాడారు. ఇది కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు గమనించండి, మైనార్టీలారా మీకు కూడా డోకా లేదు గమనించండి. రాహుల్ గాంధీ గారికి అందుకే ఎస్సీ ఎస్టీ బీసీలో మేమేం కోరుతున్నాము, రాహుల్ గాంధీ గారు ఎస్సీ ఎస్టీ బీసీలకు అనుకూలంగా ఉన్నాడు, ఇంకా రిజర్వేషన్ పెంచుతా అన్నాడు. అందులో భాగమే భాగవత్ గారు, ఆర్ఎస్ చీఫ్ అమిత్ షా గారు వీళ్ళందరూ బయటకు వచ్చారు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీలకు డోకా లేదు, రాహుల్ గాంధీ గారు అండగా ఉన్నారు. అందుకే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే, ప్రధానమంత్రి చేస్తే ఇంకా ఇంకా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఇటు తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, భారతదేశ ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. తర్వాత మాట్లాడదాం. అంటే ఆయనకు ఆ ఏరుకోరి తన్నించుకుని ఎందుకు వస్తుంది, అది ఎందుకు వచ్చిందంటే 9 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన అట్లుండే. ఆయన పరిపాలన 9 ఏళ్ళు. ఇప్పుడు ఏదో ఏరుకోరి కేసీఆర్ తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిని చేస్తే
తెలంగాణ ప్రజలకు బాధపడే విధంగా, ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా ఆయన ప్రవర్తన అట్లుండే. కింగ్ లేదు బొంగు లేదు అన్న కదా. కింగ్ ఎవరు? కింగ్ కాంగ్రెసే. కింగ్ కాంగ్రెస్. కేసీఆర్ది చెప్తే కదా, అందుకే కింగు లేదు బొంగు లేదు కేసీఆర్ గారు ఇవన్నీ బంద్ చేసేది. ఆయనకు ఇది ఏమైతే అది ఏమంటారు, మేకపోతు గాంభీర్యం. అంటే ఇప్పుడు అసలు ఆయన అది చూపెట్టకపోతే, మేకపోతు గాంభీర్యం చూపెట్టకపోతే ఆయన ఉనికి పోయిందిగా. ఆల్రెడీ 90% ఉనికి పోయింది, ఇక 10% కూడా పోవద్దు అని ఆ మేకపోతు గాంభీర్యాన్ని ఆ రకంగా ప్రజల మధ్యలో కనబడుతున్నది. మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం అంతా కూడా. అని అనలేదు ఎప్పుడు అట్లా. మా ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళందరూ కూడా ఆర్థికంగా పూర్తిగా వెనుకబడ్డోళ్ళు కాబట్టి ఆ రాజ్యాంగాన్ని వచ్చింది, అది కంటిన్యూ చేస్తూ ఓసీలలో కూడా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళని కూడా ఆర్థికాభివృద్ధి, వాళ్ళకు ఉద్యోగ రీత్యా కూడా భద్రత కల్పించే ప్రక్రియ కూడా మన దగ్గర తీసుకురావడం జరుగుతుంది. ఉందా మరి? ఆల్రెడీ ఉంది కదా. అది అందరు ఉంటారమ్మా. రెడ్డిల గరీబోళ్ళు ఉంటారు, కోమటోళ్ళ దాంట్లో గరీబోళ్ళు ఉంటారు, బాపనోళ్ళ దాంట్లో ఉంటారు, దొరల దాంట్లో వెలమ దాంట్లో ఉంటారు. ఆ ఈబీసీ అంటే అదే కదా, అన్ని తెచ్చేది కాంగ్రెసే కదా. ఎకనామికల్ బ్లాక్ అదే కదా. అంటే శాతం ఎక్కువ కదా, ఫార్వర్డ్ క్లాస్ శాతం ఏమో తక్కువ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ ఉంటుంది.